తొక్కిసలాట ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇక వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై టీటీడీ పరిపాలనా భవనంలో సీఎం చంద్రబాబు సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. డీఎస్పీ రమణ కుమార్ బాధ్యత లేకుండా పనిచేశారు. ఇక నిర్లక్ష్యంగా వ్యవహరించిన రమణ కుమార్ గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేశాం. ఎస్పీ సుబ్బారాయుడు, జేఈఓ గౌతమి, అదేవిధంగా సిఎస్ఓ శ్రీధర్ను తక్షణమే బదిలీ చేస్తున్నాం. ఘటనపై న్యాయ విచారణ జరిపిస్తామంటూ చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇక టీటీడీ ద్వారా మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తాం. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తాం. తిమ్మక్క, ఈశ్వరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వారికి 5 లక్షల చొప్పున సాయం చేస్తాం. గాయపడిన 33 మందికి కూడా ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తామని అన్నారు. ఇక బాధలో ఉన్నప్పటికీ స్వామివారి దర్శనం చేసుకునే సంకల్పం వారిలో ఉంది. 35 మందికి శుక్రవారం వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ రమణ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు. అదే మరిగా హరినాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల, ఒకరు పోలీస్, ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారితనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు, ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం. ఎవరైతే ఆఫీసర్స్ గా ఉండి ఎస్పీ సుబ్బరాయుడు గారు కానీ, జేఈఓ గౌతమి కానీ, టీవీఎస్ఓ శ్రీధర్ ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మనం ఇంకా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ